మారుతి సుజుకి కంపెనీ వాళ్ళు మార్కెట్లోకి ఒక కొత్త కారుని తీసుకొస్తున్నారు. దాని పేరే విక్టోరిస్. ఈ మారుతి సుజుకి విక్టోరిస్ కారు 3 రకాల వేరియంట్స్ లో ఆఫర్ చేస్తున్నారు అనమాట. కంప్లీట్ పెట్రోల్ వేరియంట్, రెండోది హైబ్రిడ్ వేరియంట్, అలానే మూడోది చూసుకున్నట్లయితే మనకి సిఎన్జి వేరియంట్స్ అయితే ఈ కార్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక ఈ కార్ లో మారుతి సుజుకి కంపెనీ వాళ్ళు హైలైట్ చేస్తున్న విషయం ఏంటంటే ఇది భారత్ ఎన్కాప్ రేటింగ్ లో 5 స్టార్ రేటింగ్ వచ్చిందని చెప్తున్నారు. అలానే మారుతి సుజుకి కంపెనీలో ఫస్ట్ టైం లెవెల్ 2 అడాస్ కలిగిన కార్ కూడా ఇదే అని చెప్తున్నారు. అలానే మనకి అండర్ బాడీ సిఎన్జి కూడా ఆఫర్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే సిఎన్జి కార్ అయినప్పటికీ కూడా మనకి బూట్ స్పేస్ లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కార్లు అయితే ఉంటుందని చెప్తున్నారు. అలానే ఇందులో మనకి హైబ్రిడ్ వర్షన్ లో చూసుకున్నట్లయితే బ్రేక్ వేసినప్పుడు బ్యాటరీ ప్యాక్ కూడా ఉంటుంది, దాని ఛార్జింగ్ కూడా అవుతుంది అనమాట. కొన్ని కిలోమీటర్స్ మీకు రేంజ్ కూడా ఆఫర్ చేస్తుంది అనమాట. ఇక కార్ లో సేఫ్టీ కోసం మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది బై డిఫాల్ట్ గా అయితే ఆఫర్ చేస్తున్నారండి. అలానే అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ వంటి ఫీచర్ కూడా ఈ కార్ లో అయితే ఆఫర్ చేస్తున్నారు. మైలేజ్ పరంగా మనకి పెట్రోల్ వేరియంట్ తో సుమారుగా 20 కిలోమీటర్ల వరకు మైలేజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అదే సిఎన్జి అయితే కనుక 27 కిలోమీటర్ల వరకు మైలేజ్ వస్తుందని చెప్తున్నారు. అయితే మారుతి సుజుకి కంపెనీ వాళ్ళు ఈ విక్టోరిస్ కార్ యొక్క ప్రైస్ అయితే ఇంకా వెల్లడించలేదు. అంచనా ధర మాత్రం సుమారుగా 11 లక్షల రూపాయల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుందని చెప్పి స్పెక్యులేషన్ అయితే జరుగుతుంది. ఈ కార్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ తో లాంచ్ వచ్చి అక్టోబర్ నెలలో అయితే ఉండబోతుంది. ఇటువంటి లేటెస్ట్ ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.